చాలా అంటే చాలా రుచిగా ఆవపిండి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా నేను 2 గిద్దల వరకు అన్నాన్ని ఆరబెట్టేసుకున్నాను. అలాగే ఈ విధంగా చింతపండుని నానబెట్టేసుకున్నానండి. మానికి మనం ఎలా పావు కేజీ చింతపండు వేసుకుంటానో ఆ కొలతతో చూసుకొని నేను చింతపండు అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అర కేజీ బియ్యానికి వచ్చేసి 1 స్పూన్ ఆవాలు నానబెట్టుకోవాలి. కాకపోతే అన్ని ఆవాలు మనకి అంటే స్పూన్లో సగం వరకు మిక్సీ పడవు కాబట్టి నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బియ్యం, అలాగే 2 ఎండుమిరపకాయలు నానబెట్టేసుకుంటున్నాను. ఇందులో సగం వరకే వేసుకోవాలి, ఎందుకంటే నేను 2 గిద్దల వరకే పులిహోర అనేది తయారు చేసుకుంటున్నాను కాబట్టి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. గుర్తుపెట్టుకోండి, అర కేజీకి వచ్చేసి 1 స్పూన్ ఆవపిండి వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు అలాగే బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కూడా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిలో కూడా నేను మొత్తం వేయటం లేదండి, సగమే వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఆవపిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండును కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. చింతపండు పులుసు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చికి చిలుకల్లాగా పెట్టేసుకుంటున్నాను. మనకి ఎన్ని పచ్చిమిర్చి అయితే కావాలి అనుకుంటామో అన్ని ఈ విధంగా నైఫ్తోనే మధ్యలోకి ఇలా చిలుకలు పెట్టేసుకుంటే మనకి చక్కగా పులుపు అనేది పచ్చిమిర్చిలోకి వెళ్ళి చాలా రుచిగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు కూడా తినడానికి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే మనం పులిహోరకి తాలింపు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో వేరుశనగపప్పు కూడా అలానే వేసుకోవాలి. అయితే కొంచెం ఆవాలు అనేది తగ్గించి వేసుకోవాలి. ఆల్రెడీ ఆవాల్ని మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు జీలకర్ర వేసుకొని కేవలం 1 పావు చెంచా వరకు మాత్రమే ఆవాలు వేసుకున్నానండి. ఆవాలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదా, ఈ పులుసు కూడా వేసేసుకోవాలి. చింతపండు పులుసుని ఉడికించుకోవాలండి. తాలింపు నూనె ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ ఆవపిండిని కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొంచెం సేపు చింతపండు పులుసు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఆవపిండి వేసుకోవాలి. ఈ పులుసు అలాగే ఆవపిండి వాసన అనేది చాలా కమ్మగా ఉంటుంది. అసలు చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇక్కడ నేను ఒక 2.5 చెంచా వరకు మాత్రమే ఆవపిండి వేసుకున్నాను, సగం వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవపిండిని కూడా ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇంకా ముందే వేసుకోవాల్సిందండి. పచ్చిమిరపకాయలు అలా పచ్చిమిరపకాయలు వేసినట్లయితే చక్కగా వేగేది. ఇక్కడ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను, అప్పుడు మర్చిపోయానండి, సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా తగినంత ఉప్పు అలాగే కరివేపాకు వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. అస్సలు ఇంగువ అనేది స్కిప్ చేయమాకండి. ఇంగువ వేయటం ద్వారా ఈ పులిహోరకి చాలా కమ్మటి రుచి అనేది వస్తుంది. అంతేకాకుండా కొంచెం బెల్లం, రవ్వ బెల్లం కూడా వేసుకొని, అంటే మనం తయారు చేసుకునే పులిహోరని బట్టి బెల్లం అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే నేను పసుపును కూడా 1 చెంచా నూనె వేసుకొని నూనెలో పసుపు వేసుకొని వేయించుకున్నానండి. ఇప్పుడు అన్నంలోకి ఈ తాలింపు వేసుకోవాలి. అలాగే నూనెలో అప్పటికప్పుడు వేయించుకున్న ఆ పసుపును కూడా వేసుకుంటే చాలా కమ్మటి వాసన వస్తుంది. తర్వాత ఈ పులుసు అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకుంటే చాలు, ఆవపిండి పులిహోర రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ప్రసాదం పులిహోర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.